తెలుగు సినిమా అభిమానుల డార్లింగ్ ప్రభాస్ బాహుబలి 2తో నేషనల్ స్టార్ గా మారిపోయాడు. లోకల్ సిటీ కేబుల్ నుండి ఇంటర్నేషనల్ ఐబీఎస్ ఛానల్ వరకు ఎక్కడ చూసినా బాహుబలి 2 సంచలన వార్తలే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ బాహుబలి 2 రిలీజ్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన కొన్ని భారీ పోస్ట్ ప్రమోషన్ ఈవెంట్స్ ను తప్పించుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు 5 సంవత్సరాలుగా బాహుబలి ప్రాజెక్టు కోసం అన్ని త్యాగం చేసుకున్న ప్రభాస్ ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాహుబలి 2 సక్సెస్ ను ఆనందిస్తూ అమెరికాలో తన సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తనను నేషనల్ హీరోను చేసిన రాజమౌళి ఎంత బలవంత పెట్టినా లండన్ లో జరిగిన బాహుబలి 2 ప్రత్యేక ప్రదర్శనకు ప్రభాస్ అమెరికా నుండి లండన్ వెళ్లలేదు. ఇదే సందర్భంలో బాహుబలి 2 ఘన విజయానికి కీలక పాత్ర వహించిన కరణ్ జోహార్ ముంబైలో ఏర్పాటు చేయబోతున్న ఒక భారీ పార్టీకి కూడా ప్రభాస్ రావడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. అత్యంత భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఈ పార్టీకి బాహుబలి టీం అందరితో పాటు ప్రముఖ బాలీవుడ్ నటీనటులు, బాలీవుడ్ మీడియా ప్రముఖులు ఈ పార్టీకి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాస్ ను తన ఆనందానికి 2 రోజులు బ్రేక్ ఇచ్చి ప్రత్యేకంగా ఈ పార్టీకి రమ్మని కరణ్ జోహార్ ప్రభాస్ పై ఎంత ఒత్తిడి చేసినా ప్రభాస్ సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. పోనీ ప్రభాస్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రభాస్ కు వీలైన డేట్ కు ఈ పార్టీని నిర్వహిస్తాను అని కరణ్ జోహార్ ఎంత చెప్పినా తనకు పార్టీల పట్ల పెద్దగా ఇష్టం లేదని ప్రభాస్ సున్నితంగా సమాధానం ఇచ్చి ఈ పార్టీని తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ కు ఏమైంది అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో కీలక వ్యక్తిగా ఎదిగిపోయిన ప్రభాస్ వార్తలకు విపరీతమైన ప్రాధాన్యత లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం అమెరికా టూర్ వంకపెట్టి ప్రభాస్ అటు రాజమౌళి, ఇటు కరణ్ జోహార్ ఒత్తిళ్లను ఎందుకు తిరస్కరిస్తున్నాడు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా బాలీవుడ్ మీడియాకు మారింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.